ఈ రాష్ట్రంలో కడియం శ్రీహరిని ఆట ఆడుకున్నట్టుగా వేరే పార్టీ మారిన ఆ 9 మంది ఎమ్మెల్యేని ఇంత ఆట ఆడుకోవాలి ఎవ్వరు కూడా. కడియం శ్రీహరిని అయితే ఓ రేంజ్లో ఆట ఆడుకుంటున్నారు. ఏ విధంగా తెలుసా? వల్లభా మది వల్లభా, మా ఒడ్లు కొంచెం కొనవా అనుకుంటూ ఇజ్జత్ తీసి పడేస్తా ఉన్నారు రైతన్నలు. అందులోనూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దేనికోసం? 1400 కోట్ల రూపాయలు మొత్తం డెవలప్మెంట్ కోసమే. ఈరోజు ఆ స్టేషన్ గన్పూర్లో ఈయన పార్టీ మారినప్పటి నుంచి ఒక గడ్డి పోస కూడా పీకలేదని ఇక్కడ చాలామంది స్టేషన్ గన్పూర్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏం డెవలప్మెంట్ చేయలేదు. తాటికొండ కానీ స్టేషన్ గన్పూర్ కానీ పావుల పని కూడా కాలేదు. ఒక్క పావుల పని కూడా కాలేదు. అందుకనే కడియం శ్రీహరి గారు ఓట్లు కొనక మరి ఆడున్నాడో ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కడియం కావ్య గారు కూడా ఆవిడ గారు తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ తరఫున ఎంపీగా నిలబడ్డారు. మరి ఆవిడ గారు యశస్వి రెడ్డి గారి కోసం పోతారు కానీ ఈ యొక్క వరంగల్ ప్రజల కోసం ఆవిడ గారు ఎక్కడ తిరగట్లేదు. గెలిచిందే దిక్కు. ఆవిడ మొహం కూడా ఎవరు చూడలే ఇప్పటిదాకా. అయితే కడియం శ్రీహరి గారి కథను ఒక్కసారి చూసుకుందామా? ఆయనకు మంచిగా టీఆర్ఎస్ జెండా వేసిర్రు, మంచిగా పౌడర్ వేసి అట్ట లెక్క తయారు చేసిర్రు. ఇక ఎండల నిలబెట్టి మరి ఆయనకు చెమటలు రాకుండా మంచి ఫోమ్ తోటి తయారు చేసిర్రు. ఒకసారి ఈ కథ వినుర్రిగా. టీఆర్ఎస్ తరఫున గెలిచారు సార్. అయినా ఓట్ చేసినాం. ఫుల్ మద్దతుగా గెలిపించి సార్ జయ అని చెప్పినాం. మాకు సింగూరు మండలం రాజారం గ్రామంలో అభివృద్ధి చేస్తాను. సరే శంకుస్థాపన చేసాము. మంచిగా ఓట్లు మంచిగా అమ్మిస్తాను. సరే దానికి కూడా శంకుస్థాపన చేసి ఓపెన్ చేసి పోయి ఒక్క కుప్ప ఒక రైతులందరూ రాత్రి వానలకు ఎండలకు ఒక్క కుప్పలే కూడా పరద లేకుండా ఏం లేకుండా విభత్సం రాత్రి రాళ్ళు లేక రప్ప లేక రాత్రి 2 గంటలకు చూసినా కూడా కుప్పలు పడి తిరుగుతారు ఆ మబ్బు చూసి. వాళ్ళకి మామో దయలో ఏదో ఏమనంటే వాళ్ళ కుటుంబాలంతా ఎక్కడ వాళ్ళు సార్. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. తక్షణమే మా ఒడ్డు కొనుగోలు చేసి మా రాజవారం చూడండి అన్ని ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ఇంకా 4 తారీఖు ఇద్దరు 20 తారీఖు రోని మళ్ళా ఇప్పుడు నారు పోసుకునే సీజన్ దగ్గరకు వచ్చింది. ఈ ఒడ్లు ఇక్కడనే ఉండగా మాకు డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తే మళ్ళా పెట్టి వాళ్ళకు కడియం శ్రీహరి గారిని చుక్కలు చూపించిండు. ఒడ్లతో ఒక దిక్కున్నాయి, వర్షాలు పడుతున్నాయి, రోహిణి కార్తీక మళ్ళీ వచ్చింది, మేము నాట్లేసుకోవాలి సార్, మళ్ళీ వ్యవసాయం సాగించాలి, డబ్బులు అన్ని చొత్తాయి, ప్లీజ్ సార్ ఒడ్లు కొనండి అనుకుంటూ ఏకి పారేయాల. ఇప్పుడు కడియం శ్రీహరి గారు దీనిపైన మాట్లాడాలి. ఇప్పుడు ఇట్లా మీరు మాట్లాడుకుంటే మీరు ఎట్లాగో రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కాదు కదా. ఇక మన ఆర్జీటీ మీద కేసు పెట్టిండు ఒకడు, వాని పేరింది బానోత్ రాజేష్ నాయక్. వాడు కూడా ఓటేడుతుంది లాస్ట్కి. వారికి కూడా డిపాజిట్ దక్కదు ఎక్కడ కూడా చూసినా కూడా. ఎందుకు కడియం శ్రీహరి గారు పార్టీ మారిరు బ్రహ్మాండంగా, డప్పులతోటి మంచిగా పార్టీ మారి ఇక నా భవిష్యత్ ఎట్లో రాజకీయంగా ఈ లాస్ట్ తోటి అయిపోతుంది, నా బిడ్డనిగా ఎంపీ చేసిన మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి ఈరోజు మంచిగా నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినందుకు ఈరోజు వాళ్ళందరినీ నెత్తిపోయిన శతకోపం పెట్టి నోట్ల బెల్లముక్క పెట్టేసి ఈరోజు నువ్వు పార్టీ మారిపోయి నీ కుటుంబం బాగుపడింది, నీ బిడ్డ కుటుంబం బాగుపడింది తప్ప స్టేషన్ గన్పూర్ ప్రజల యొక్క బ్రతుకులు ఏం మారలేదు. అందుకనే ఐకేపీలు ఇప్పుడు దాకా స్టార్టింగ్ చేయరా? ఇప్పటిదాకా ఓట్లు ఫిబ్రవరిలో మొత్తం కోతలకు వచ్చినాయి, మార్చిలో కూడా కోతలకు వచ్చినాయి. ఇప్పుడు ఏప్రిల్ కొనుగోలు ఒక చక్కగా ల్యాడీలు పంపించి కొనుగోలు చేపిస్తే అయిపోయే పనికి ఈ తీవ్రమైన ఎండ, ఇందులో కూడా హమాలోళ్ళు కూడా సరిగ్గా పనిచేయని స్థితిలో ఉన్నారు. రైతులు కూడా మే నెల వచ్చిందంటే అందరూ ఇండ్లలో కూర్చునేటోళ్ళు. ఎండ ప్రభావానికి ఎక్కడ కూడా పనికి పోకపోయేది. మార్నింగ్ అవర్స్ మాత్రమే పని చేసుకొని ఇంట్లో ఉండే అవకాశం ఈ మేలో ఉంటుంది. ఎందుకంటే అది తీవ్రమైన ఎండలు కొడుతూ ఉంటాయి. మళ్ళీ మృగశీల వస్తుంది, మళ్ళీ కార్తీక మారే కొద్దీ కాలం కూడా మారుతూ ఉంటుంది, మారే కొద్దీ వర్షాలు వస్తూ ఉంటాయి, వర్షాలు వచ్చే కొద్దీ వాళ్ళు వ్యవసాయం ముందుకు నడిపించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందుకని నేనేమంటున్నా అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పబోయేది ఒక్కటే, ఈ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి ఏనాడైతే పార్టీ మారి ఈ ఒడ్ల కొనుగోలు విషయం వెనక జరిగిందో ఇది ఓన్లీ ఆయన వైఫల్యం కాదు, రేవంత్ రెడ్డి సార్ గారి యొక్క వైఫల్యం. ఎవరు కూడా ఒడ్లు కొనొద్దు, ఆ ఓట్లు అక్కడే ముగ్గిపోవాలి, ఆ ఓట్లు అక్కడనే ఉండాలి, ప్రజలందరూ సర్వనాశనమైన పర్వాలేదు కానీ ఓట్లు ఎవరు కొనొద్దు అనుకుంటూ రేవంత్ రెడ్డి ఈ విధమైన డ్రామాలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ కాలాన్ని వెనక ముందు వేసుకుంటూ ఈ విధంగా ప్రజలను హింసించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే కడియం శ్రీహరి చాపట క్లోజ్ అబ్బా.
ఈయన తీసుకొచ్చిన 1400 కోట్లు ఏ బొక్కలో పెట్టిండో, ఈయన చేసిన అభివృద్ధి ఏందో ఇప్పటికిప్పుడు జల్లెడ ఎత్తికినా కూడా ఎక్కడ కూడా ఉండదు. మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి అంచనా చేసుకుంటే రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు. స్టేషన్ కనుపూర్లా ఒక్క రోడ్డు కరెక్ట్ లేదు. ఒకవేళ రోడ్లు నవ్విస్తే వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసే కార్యక్రమమే లేదు. మొత్తం దోచుకునుడు దాచుకునుడు తప్ప ఏది కూడా లేదు. సర్వనాశనం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అనేది మీకు అర్థం కావాలి. ఇక కడియం శ్రీహరి గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇక నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు చేస్తున్నావో, నీకు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడో లేకుంటే ఇంకెవరైనా ఇస్తున్నాడో కానీ స్టేషన్ కనుపూర్ నువ్వు అభివృద్ధి చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం డిపాజిట్ గల్లంతయ్యే అవకాశం ఉంది. నీకు ఎవడు ఓటేయడు. అందులోనూ నీ వల్ల ఇందిరా అనే ఓ మహిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా నిలబడ్డ ఆ మహిళ జీవితాన్ని స్పాయిల్ చేసేసినావు. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తల జీవితాలపైన దెబ్బ కొట్టినావు. వాళ్ళు మళ్ళీ గొలకకుండా చేసినావు. ఈ పాపం కూడా నేను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది శ్రీహరి గారు. ఈ ఆషామాషి పాపాలు కావు, బ్రహ్మాండమైన పాపాలు ఇవి. దీనికి తగ్గట్టుగా మంచి మంచి పుణ్యాలు కూడా మీకు దక్కుతాయి.